సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నువ్వు తిరుగుతున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ వాదులు కూడా మరి దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడే ముందు తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రం అంతా నక్సలైట్లు తయారైపోతారు, మీకు పరిపాలన చేత కాదు అని చెప్పిండ్రు. ఈరోజు నక్సలైట్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు కావచ్చు, పేదల పక్షాన వాళ్ళు అడిగే పరిస్థితి లేకుండా పేదల పక్షాన పేదల అవసరాలు గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలనను అందిస్తుంటే మరి దేశమంతా అబ్బురపడే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఏమి అమలు చేస్తున్నారో దేశం దాన్ని ఆచరిస్తూ ఉన్న క్రమంలో మరి నీ అహంకారమైనటువంటి అహంకపూరితమైనటువంటి మాటలు సరి అయింది కాదు అని చెప్పి ప్రజలకు, నక్సలైట్లకు కూడా క్షమాపణలు చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, క్షమాపణ చెప్పని రోజు లేకపోతే ఇంకా తిరిగి ఇటువంటి మాటలు మాట్లాడితే నువ్వు మొదలుపెట్టిన యాత్ర మరి మానుకోట దాటక ముందే ముగిసిపోయే అవకాశం వస్తుంది. అది దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్పి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేసి బతకడం, మరి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులనే వంచి మోసం చేయడం. ఈరోజు తన పక్కన ఒక మాజీ నక్సలైట్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డ వ్యక్తి ఉంది. అంటే ఈ మాటలను తను తీసుకొచ్చి ఇక్కడ తిప్పితే తను కూడా ఈ మాటల్ని సమర్థిస్తుందా? తను చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు నీ అభిమాన నాయకుడని, అధ్యక్షుడని తీసుకొచ్చి మీరు పాదయాత్ర చేయండి, ప్రజల్లో తిరగండి, ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడిని పని చేస్తే దాన్ని ప్రశ్నించాలి. కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి మరి ఎక్కడ ఎవరికి ప్రజాస్వామ్యంలో ఆస్కారం లేని మాటలు మాట్లాడి రెచ్చగొట్టి మరి ఆ నక్సలిజానికి ఉన్న గౌరవాన్ని, లేకపోతే ఈరోజు ఎక్కడ లేని నక్సలైట్లను ముందు పెట్టి ప్రగతి భావాన్ని రేపు అంటే మీరు అధికారంలోకి వస్తే, లేకపోతే నీకు అధికారం రావడానికి వాళ్ళు పావులుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? లేకపోతే అధికారంలోకి వస్తే మేము ఇదే పని చేస్తామని చెప్పి మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారో చెప్పాలని, దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మరి ఇలాంటి మాటలు తిరిగి మాట్లాడవద్దు అని చెప్పి హితవు పలుకుతూ మరి సెలవు. గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రెస్ మీడియా మిత్రులకు, మంత్రివర్యులు సత్యవతి గారికి, రమేష్ గారికి, ధర్మారెడ్డి గారికి, పెద్ద